హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు డేటా ఛానల్. ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 7వ తరగతి సాంఘిక శాస్త్రంలోని 8వ పాఠమైనటువంటి భక్తి మరియు సూఫీ అనే పాఠ్యం గురించి క్విక్ రివ్యూ చేయబోతున్నాం. సో ఇప్పటివరకు అయితే 7 పాఠాలు చేయడం జరిగింది. మీరు ఒకవేళ మిస్ అయినట్లయితే కార్డ్స్లో వాటిని విడిచిపెట్టడం జరుగుతుంది. వాటిని ఒకసారి చూడండి. సో ఈ పాఠంలో వచ్చేసరికి అభ్యసన ఫలితాలు ఏంటి, కీలక భావనలు ఏంటి ఒకసారి చూద్దాం. అండ్ అదేవిధంగా పరీక్షలో మనకి ప్రశ్నలు ఏ తరహా అడగవచ్చు అన్నది గురించి చూద్దాం. అండ్ డిస్క్రిప్షన్లో ఈ టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ అనేది పెట్టడం జరుగుతుంది. అండ్ సేమ్ టైం ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా కింద పెట్టడం జరుగుతుంది. వాటిని కూడా మీరు చూడండి. మీరు బెటర్ పెర్ఫార్మెన్స్కి అది ఉపయోగపడుతుంది అనుకుందాం. సో ఇకైతే పాఠ్యాంశంలోకి వెళ్దాం. సో పాఠం మనం చూసినట్లయితే భక్తి మరియు సూఫీ అని కనిపిస్తుంది. అభ్యాసన ఫలితాలు చూసినట్లయితే భక్తి ఉద్యమం ఆవిర్భావం, స్వభావం, విస్తరించిన విధానం గురించి తెలుసుకుంటారు. భక్తి మార్గాలను తెలుసుకొని భక్తి ఉద్యమ సాధకులను వారి పాత్రను ప్రశంసిస్తారు. భక్తి ఉద్యమ విశిష్ట లక్షణాలు మరియు దాని ప్రభావాలను అవగాహన చేసుకుంటారు. సూఫీ ఉద్యమం ఆవిర్భావం, అందులో భావనలు, విస్తరించిన విధానం గురించి అవగాహన చేసుకుంటారు. సూఫీ సన్యాసుల పాత్రను ప్రశంసించి సమాజం పైన సూఫీ ఉద్యమ ప్రభావాన్ని గురించి తెలుసుకుంటారు. భక్తి ఉద్యమ సూత్రాలను నిజ జీవితంలో అన్వయించుకుంటారని చెప్పడం జరిగింది. ప్రధానంగా టాపిక్స్ అయితే ఇక్కడ మనకి భక్తి ఉద్యమం అంటే ఏమిటి, సూఫీ ఉద్యమం అంటే ఏమిటి, ప్రస్తుత సామాజిక క్రమంపై భక్తి సూఫీ ఉద్యమ సాధువుల ప్రభావం ఎలా ఉంది అనేది ఈ పాఠంలో మనకైతే వర్ణించడం అయితే జరిగింది. ఇక చూద్దాం. లోపలికి వెళ్ళినట్లయితే మనకు మైండ్ మ్యాపింగ్ ఒక ట్రీగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూడవచ్చు భక్తి ఉద్యమం సంబంధించి భక్తి అనగానేమి, భక్తి ఉద్యమ స్వభావం ఏమిటి, భక్తి ఉద్యమ ప్రధాన లక్షణాలు, ఉద్యమంలో ప్రముఖ సాధువులు, భక్తి ఉద్యమ ప్రభావాలు. ఇక సూఫీలోకి వచ్చేసరికి ఈ ఉద్యమం పుట్టుక గురించి, ప్రధాన లక్షణాల గురించి, ప్రధాన సంస్కర్తల గురించి, దాని ప్రభావం ప్రజలపై ఏ విధంగా ఉందనేది చెప్పడం అయితే జరుగుతుంది. ఇక పాఠ్యాంశం వర్ణనలోకి వెళ్తే మానవ చరిత్ర గతిని పరిశీలించినట్లయితే ఆది మానవుని కాలం నుండి మనిషి గాలిని, నీటిని, నేలని, నిప్పుని తన అవసరాలకు ఉపయోగించుకుంటున్నాడు ఇప్పుడు అంటూ చెప్పడం జరిగింది. వీటి ద్వారానే తన జీవించగలుగుతున్నాడని గ్రహించాడు. సో ఈ ప్రకృతి నియమాల వెనుక ఏదో శక్తి ఉందని మొదటి నుండి నమ్మేవాడు, ఇప్పటికీ నమ్ముతూనే ఉన్నాడు. దానినే దైవం అని భావించాడు అనమాట. అంటే మనం ఏం చెప్తాం, ప్రకృతిలో ఉండేటటువంటి ఏవైతే పంచభూతాలుగా మనం చెప్పుకుంటామో వాటి వెనకాల ఏదో దైవం ఉంది అని నమ్మేవాడు అనమాట. ఒక్కోసారి అవి కలిగించే ప్రమాదాలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చేది. అందువల్ల ఈ ప్రకృతి శక్తుల పట్ల గౌరవాన్ని, భయాన్ని, ఆరాధనా భావాన్ని పెంపొందించుకున్నాడు. క్రమంగా ఈ భావాన్నే మనం ఏమని పిలుస్తాం, భక్తిగా రూపాంతరం చెందింది అని చెప్పవచ్చు. అయితే కాలక్రమంలో మానవ నాగరికతతో పాటు భక్తి భావన కూడా వచ్చిందని చెప్పవచ్చు. సమాజంలో అంతర్గత సామాజిక ఆర్థిక పరిస్థితులు, విదేశీ దండయాత్రల కారణంగా మధ్యయుగ కాలంలో చాలా సంస్కరణలు అంటే మార్పులండి. సో ఉన్న వాటిని కొత్తగా చేర్చడం లేదా ఉన్న వాటిని తొలగించడం, వాటి దానిలో కొత్త నియమాలను పెట్టడం, ఇలా చేయడాన్ని మనం సంస్కరణ అని పిలుస్తాం. సమాజం కులాలుగా చీలిపోయి సమాజంలో కుల మత భేదాలు ఏర్పడ్డాయి. విదేశీ పాలకుల నుండి నిరంతర ముప్పు ఉండేది. సమాజంలో చాలా నిరాశ మరియు ఐక్యత లేకుండా ఉండేది. ప్రజలు తమలో తాము విశ్వాసం కోల్పోయారు. ఆ సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహాత్ములు అంటే సాధువులు కావచ్చు, సన్యాసులు కావచ్చు, సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నించారు. వారు దేశంలోని ఒక భాగం నుండి మరో ప్రాంతానికి వెళ్ళి సమానత్వము, సోదరభావము, ఐక్యత మొదలైన వాటిని గురించి బోధించారు. వివిధ మతాలు మరియు సమాజంలోని వర్గాల మధ్య సామరస్యం కోసమైతే వాళ్ళ జీవితాలనే అంకితం చేశారని చెప్తాం. ఈ ఉద్యమం అనేక శతాబ్దాల పాటు విస్తరించింది. భక్తి ఉద్యమం మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే 8వ శతాబ్దంలో మొదలయ్యి 17వ శతాబ్దం వరకు కొనసాగింది. ఇక్కడ ఒక ప్రశ్న, క్రింది వాటిలో భక్తి ఉద్యమ కాలం ఏది అని అంటే అడగచ్చు, లేదా ఏ శతాబ్దంలో ప్రారంభమై ఏ శతాబ్దంలో ముగిసిందని కూడా అని అడగచ్చు. 8వ శతాబ్దంలో ప్రారంభమై మనకు 17వ శతాబ్దంలో ఈ భక్తి ఉద్యమం అయితే ముగిసింది. ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది. ఆయా మతాలలోని మూఢనమ్మకాలు కానీ, దురాచారాలు కానీ ఈ మత సంస్కరణలకు కారణమయ్యాయి అని చెప్పవచ్చు. ఈ సంస్కారవాదులు ఏవైతే మూఢనమ్మకాలని, దురాచారాలను తొలగించడానికి ప్రయత్నించారు. సంస్కరణవాదులు కీర్తనలతో దేవుని స్తుతిస్తూ స్థానిక భాషల్లో గీతాలు పాడడం వంటి వాటిని అవలంబించారు. అయితే వీళ్ళు అందరికీ అర్థమయ్యేటట్లుగా స్థానిక భాషలో, ఇక్కడ ఉండేటటువంటి స్థానిక భాషలో గేయాలు కానీ గీతాలు పాడుతూ అందరినీ కూడాను మేల్కొల్పడానికి ప్రయత్నించారు. సమాజంలో వివిధ వర్గాల ప్రజలు వీరికి శిష్యులుగా మారారు. వీరు సమాజంలో చాలా సంస్కరణలు తీసుకువచ్చారు. వర్గ, మత, కుల భేదాలు లేకుండా, అంటే ఎటువంటి భేదాలు లేకుండా అందరికీ తమ బోధనలు అందించడం అనేది జరిగింది. అసలు భక్తి అంటే ఏంటి?
భక్తి అనగా దేవుని యందు ప్రేమ. సింపుల్ క్వశ్చన్ అండి. భక్తి అనగానేమి? దేవుని యందు ప్రేమ అనగా భక్తులు తనను తాను ఏ విధమైన సందేహం లేకుండా దేవునితో అనుబంధాన్ని కలిగించినటువంటి మనస్థితి అంటామన్నమాట. సో ఇది దేవునికి మరియు భక్తునికి మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరుస్తుంది అని చెప్పడం జరిగింది. విశ్వమానవ సోదరభావం మరియు సమాజంలో అందరూ సమానమనేవి భక్తి ఉద్యమ ప్రధాన లక్షణాలు. ఇక్కడ మనకి ప్రశ్న, భక్తి ఉద్యమ ప్రధాన లక్షణాలు ఏవి అంటూ ప్రశ్న అడగవచ్చు. సో విశ్వమానవ సోదరభావం, సమాజంలో అందరూ సమానం, ఈ రెండు మనకి భక్తి ఉద్యమంలో ప్రధాన అంశాలు. హిందూ మతం కర్మ జ్ఞానము మరియు భక్తిని మోక్ష సాధన మార్గాలకు చెబుతుంది. మధ్యయుగ కాలంలో భక్తి ఉద్యమం అన్ని మతాలలో కూడా ప్రసిద్ధి చెందిందని చెప్పడం జరిగింది. అయితే భక్తి అంటే మనకి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సగుణ భక్తి, రెండు నిర్గుణ భక్తి అండి. ఇక్కడ చూడండి, భక్తిలో మళ్ళీ రెండు రకాలు. సగుణ అంటే భగవంతునికి ఒక ఆకారం ఇచ్చి మనం పూజించడం, అంటే ఇప్పుడు మన దేవాలయాల్లో దేవుని యొక్క ప్రతిరూపాన్ని మనం పూజించడాన్ని సగుణ భక్తి అంటారు. ఇక రెండోది నిర్గుణ భక్తి, అంటే భగవంతుడికి రూపం ఉండదు, అన్ని దగ్గరలో భగవంతుడే ఉంటారని పూజలు చేసేవాడిని మనం నిర్గుణ భక్తి అని పిలుస్తాం అన్నమాట. సో సద్గుణ భక్తి, నిర్గుణ భక్తి. దేవుడికి ఆకారం ఇచ్చి పూజిస్తే దాన్ని సగుణ భక్తి అంటారు. దేవుడికి ఆకారం లేదు అంటూ పూజలు చేస్తే దాన్ని నిర్గుణ భక్తి అని పిలుస్తారు. మరి ఈ భక్తి ఉద్యమం అసలు నేపథ్యం ఏమిటి, అసలు ఎక్కడ స్టార్ట్ అయిందని చూస్తే భక్తి ఉద్యమం అనేది మనకి ప్రారంభించింది ఆది శంకరాచార్యులుగా మనం చెప్తాము. సో భక్తి ఉద్యమాన్ని ప్రారంభించింది ఆది శంకరాచార్యులని మనం చెప్పొచ్చు. మరి వీరు అద్వైత్వాన్ని ప్రబోధించారు. సో ఇక్కడ ద్వైత్వం అంటే ఏంటి, అద్వైత్వం అంటే ఏంటి, విశిష్ట అద్వైతాలు అంటే కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఆది శంకరాచార్యులు అద్వైత్వ మతం, అదే మధ్వాచార్యుడు వచ్చేసి ద్వైత్వ మతం. సో చూసారా, ద్వైత్వ సిద్ధాంతాన్ని ప్రబోధించడం జరిగింది. అదే రామానుజాచార్యులు అయితే విశిష్ట అద్వైత్వాన్ని ప్రబోధించడం జరిగింది. అదేవిధంగా అల్వారులు అనేసరికి మనకి తమిళనాడుకి గుర్తొస్తుంది. వైష్ణవ సాధువులను మనకి అల్వారులు అని పిలుస్తారు. అదే శైవ మతాన్ని అనుసరించే అంటే ముఖ్యంగా మనం చెప్పొచ్చు విష్ణు భక్తుల్ని అల్వార్లు అంటాము, అదే శివుని యొక్క భక్తుల్ని నాయనార్లు అని పిలుస్తాం. సో శైవ భక్తి సాధువుల్ని నాయనార్లు అని పిలుస్తాం అనమాట. వీరిలో అన్ని కులాల వారు ఉన్నారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో వీరు భక్తి ఉద్యమాన్ని వ్యాప్తి చేశారు. సో అల్వార్లు కానీ నాయనార్లు కానీ మనకి తమిళనాడులో కనిపిస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అల్వార్లు అంటే వైష్ణవ సాధువులు, నాయనార్లు అంటే శైవ సాధువులు అని చెప్తాం. ఆ తర్వాత బసవేశ్వరుడు పాత్ర కూడా మనకు ఉంది, కర్ణాటకలోనే ఎక్కువగా కనిపిస్తుంది. తుకారాం, నామ్దేవ్, సమర్థ రామదాసు మొదలైన వారు మహారాష్ట్రలో కనిపిస్తుంది. చూడండి, తుకారాం, రామ్దేవ్ అండ్ సమర్థ రామదాసు వీరు మనకి మహారాష్ట్రలో కనిపిస్తుంది. రామానందుడు, కబీర్, రవిదాస్, సూర్దాస్, మీరాబాయి అనేవారు ఉత్తర భారతదేశంలో కనిపిస్తుంది. రామానందుడు, కబీర్, రవిదాస్, సూర్దాస్, మీరాబాయి వీళ్ళంతా కూడా మనకి ఉత్తర భారతదేశంలో కనిపిస్తారు. సో ఇక్కడ ప్రశ్న అడిగేటప్పుడు క్రింది వాటిలో ఉత్తర భారతదేశ భక్తి ఉద్యమానికి సంబంధం లేని వారు ఎవరు అని అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత చూసుకుంటే చైతన్య మహాప్రభు మనం చూస్తే బెంగాల్లో కనిపిస్తుంది. గురునానక్ తీసుకున్నట్లయితే పంజాబ్లో కనిపిస్తుంది. అదే శంకర దేవుడు తీసుకున్నట్లయితే అస్సాంలో కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ప్రాంతాలు కూడా ఇంపార్టెంట్ అండి. బసవేశ్వరుడు కర్ణాటక, తుకారాం, నామ్దేవ్, సమర్థ రామదాసు మహారాష్ట్ర, రామానందుడు, కబీర్, రవిదాస్, సూర్దాస్, మీరాబాయి ఉత్తర భారతదేశం, చైతన్య మహాప్రభు బెంగాల్, గురునానక్ పంజాబ్, శంకరదేవుడు అస్సాం అండి. మరి ఇక్కడ అద్వైతం అంటే ఏమిటి, ద్వైత్వం అంటే ఏమిటి, విశిష్ట అద్వైతం అంటే ఏంటో చూద్దామండి. సో ముందుగా మనకి ఆది శంకరాచార్యులు ప్రవేశపెట్టిన అద్వైతాన్ని గురించి మాట్లాడదాం. సో ఆది శంకరాచార్యుని ప్రకారం అయితే అద్వైతం అంటే జీవుడే దేవుడు, సో జీవుడు దేవుడి యొక్క ప్రతిరూపం అని చెప్తాడండి. సో తర్వాత మనకు వచ్చేది మధ్వాచార్యులు అయినప్పుడు ద్వైత సిద్ధాంతం ఏం చెప్తుందంటే జీవుడు వేరు దేవుడు వేరు అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా. తర్వాత విశిష్టాద్వైతాన్ని ప్రబోధించింది రామానుజాచార్యులు ఏం చెప్తారంటే జీవుడు దేవుడిలో ఒక అంశ, అంటే దేవుడిలో ఒక భాగము అని చెప్పేది విశిష్టాద్వైతం అండి. సో చూడండి, దైత్వము రెండు, అద్వైత్వము ఒక్కడే, విశిష్టాద్వైతము సో దేవుడిలో ఒక భాగము అని వీటికి నిర్వచనాలు అయితే ఉన్నాయి. ఈ విధంగా వాళ్ళు భక్తి ఉద్యమాన్ని అయితే కొనసాగించారు. మరి ఈ భక్తి ఉద్యమం యొక్క ప్రధాన లక్షణాలు చూద్దాం. భగవంతుడు ఒక్కడే, దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. సో మోక్షాన్ని సాధించే మార్గాలలో భక్తి ప్రముఖమైనది. మోక్షం అంటే ఏమిటి? సో ఈ భూమిపైన పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా వివిధ రకాల బంధనాలతో బంధింపబడి ఉంటాడు. ఈ బంధనాలన్నీ తప్పించుకునే మార్గమే మోక్షము అని చెప్తారండి. ఈ మోక్షం మార్గం కోసమే భక్తి ప్రముఖమైనదని చెప్తాడు. భక్తి అనగా తనను
తనకు తాను దేవునికి సమర్పించుకోవడం అని అర్థం. మానవులందరిలోనూ సమానత్వము నొక్కి చెప్తుంది ఈ భక్తి ఉద్యమం. ప్రధానంగా కులం, తెగ, వర్గం మొదలైన వ్యత్యాసాలను తిరస్కరించింది. భక్తి ఉద్యమకారులు వివిధ ప్రదేశాలకు ప్రయాణం చేస్తూ అక్కడ స్థానిక భాషల్లో భక్తి భావాలను ప్రచారం చేస్తూ బోధన చేసేవారు. సో ఇక్కడ ప్రశ్న, క్రింది వాటిలో భక్తి ఉద్యమంకు సంబంధం లేనిది, భక్తి ఉద్యమ లక్షణం కానిది అంటూ దీనికి విరుద్ధంగా ఉండేటటువంటి ఏదైనా ఒక వాక్యం ఇవ్వచ్చు. కావున ఈ 6 వాక్యాలపైన కూడా ఒకసారి మనసు పెట్టాల్సి ఉంటుంది. ఇక తర్వాత మనం ముందుకు వెళ్తే ఇప్పుడైతే హిందూ, ఇస్లాం, సిక్కు మతాలకు చెందిన కొందరు సంస్కర్తల గురించి, వారి బోధనల గురించి మాట్లాడుకుందాం. ప్రతి లైను ఇక్కడ ఒక బిట్గా మనకు ఉంటుంది. సో ప్రతి లైన్ కూడా మనం ఎంతో శ్రద్ధగా చదవాల్సి ఉంటుంది. మొదటిది ఆది శంకరాచార్యులు చూద్దాం. ఈయన కేరళలోని కాలడి అనే గ్రామంలో జన్మించాడు. ఈయన 5 సంవత్సరాల వయసులోనే సన్యాసం స్వీకరించడం జరిగింది. ఈయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించారు. అంతేకాకుండా భారతదేశానికి 4 దిక్కుల్లో 4 శక్తిపీఠాలను ఆయన స్థాపించారు. కాబట్టి ఈ 4 కూడా మనకి అవసరం. ముందుగా ఉత్తర దిశలో చూద్దాం. ఉత్తర దిశలో చూసుకుంటే బదరీ శక్తిపీఠము, దక్షిణాన అయితే మనకి శృంగేరి శక్తిపీఠము, తూర్పున పూరిలో ఒక శక్తిపీఠము, పడమరన ద్వారకాలో ఒక శక్తిపీఠము స్థాపించడం జరిగింది. ఇలా 4 శక్తిపీఠాలు అంటే మనకి స్థాపించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఆయన రాసినటువంటి కవితలు చూస్తే వివేక చూడమని, సౌందర్యలహరి, శివానందలహరి, ఆత్మబోధ మొదలైనవి ఆయన రచనలు. ఈయన 32 సంవత్సరాల వయసులోనే మరణించడం జరిగింది. సో భారత సనాతన ధర్మంలో ఈయన ఒక గొప్ప మత సంస్కర్తగా ఈ రోజుకి మనం చెప్పుకుంటున్నాం. ఇక తర్వాత చూసుకున్నట్లయితే రామానుజాచార్యులు. ఈయన ఒక సంఘ సంస్కర్త. ఈయన ఒక తత్వవేత్త మరియు సంఘ సంస్కర్తగా చెప్పుకుంటాం. ఈయన దక్షిణ భారతదేశంలోని శ్రీ పెరంబుదూరులో క్రీశకం 1017వ సంవత్సరంలో జన్మించడం జరిగింది. ఈయన వైష్ణవ సిద్ధాంతానికి తాత్విక విచారణ పునాదులు అందించారండి. వీరు విశిష్టాద్వైతాన్ని ప్రబోధించడం జరిగింది. భగవంతుని పట్ల సంపూర్ణ సమర్పణ భావంతో మోక్షాన్ని సాధించవచ్చునని ఈయన ప్రబోధించాడు. సో ఇక్కడ ప్రశ్న, భగవంతుని పట్ల సంపూర్ణ సమర్పణ భావంతో మోక్షాన్ని కలిగించవచ్చు అని చెప్పే సిద్ధాంతం ఏది? విశిష్టాద్వైత సిద్ధాంతము. ఓకేనా? లేదా చెప్పిన వ్యక్తి ఎవరు? రామానుజాచార్యులు. ఓకే, రామానుజాచార్యులు ఒక బ్రహ్మసూత్రాలకి వ్యాఖ్యానంగా రాయడం జరిగింది. దాన్నే మనం శ్రీభాష్యము అని పిలుస్తామండి. సో శ్రీభాష్యము పేరుతో బ్రహ్మసూత్రాలకి వ్యాఖ్యానాలు రచించింది ఎవరు? రామానుజాచార్యులు. సో ఈ విధంగా గుర్తుపెట్టుకుంటారు. ఇక తర్వాత మధ్వాచార్యులకు వద్దాం. ఈయన 13వ శతాబ్దంలో కర్ణాటకలోని పశ్చిమ తీరంలో జన్మించడం జరిగింది. ఈయన ద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలో తీసుకొచ్చాడు. అంటే దేవుడు వేరు, జీవుడు వేరు అని చెప్పడం జరిగింది. ద్వైతం అనగా 2 అని అర్థం. దీని ప్రకారం బ్రహ్మ మరియు ఆత్మ 2 వేరువేరు అంశాలు. మోక్ష మార్గానికి భక్తి ప్రధాన ఆధారము. ద్వైత సిద్ధాంతం ప్రకారం ఈ ప్రపంచం అనేది భ్రమ కాదు, వాస్తవం అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వాక్యం, ఈ ప్రపంచం అనేది భ్రమ కాదు, వాస్తవం అని చెప్పే సిద్ధాంతం ఏది? ద్వైత సిద్ధాంతము. బ్రహ్మ ఆత్మ 2 వేరు అని చెప్పింది ఎవరు అంటే మధ్వాచార్యులు. బ్రహ్మ, ఆత్మ మరియు పదార్థాలు అనేవి ప్రకృతిలో ప్రత్యేకమైనవి అంటూ మధ్వాచార్యులు అయితే చెప్పడం జరిగింది. ఇక తర్వాత వచ్చింది వల్లభాచార్యులు అండి. దక్షిణ భారతదేశంలో వల్లభాచార్యులు మరో ముఖ్యమైన వైష్ణవ సన్యాసి. వీరు తెలుగు ప్రాంతానికి సంబంధించిన వారు. తత్వశాస్త్రంలో అపార జ్ఞానము, ప్రతిభా పాండిత్యం కలిగిన వారు. వీరి ఆలోచన విధానాన్ని శుద్ధ అద్వైత్వము అని చెప్తామండి. శుద్ధ అద్వైతం అంటాము. ఈ సాంప్రదాయం ప్రకారం దేవుడు ఒక్కడే అని ఒక మాట అయితే రావడం జరిగింది. ఓకే, సో వల్లభాచార్యుడు శుద్ధ అద్వైతం అండి. వల్లభాచార్యుని బోధనలను పుష్టి మార్గం లేదా భగవద్ అనుగ్రహం మార్గం చెప్పవచ్చు. పుష్టి మార్గం అంటే దేవుడి యొక్క అనుగ్రహి పొందాలంటే మనం వెళ్ళవలసిన మార్గము అని చెప్పడం జరుగుతుంది. ఈయన భగవాన్ శ్రీకృష్ణుని యందు అపార భక్తి, అద్వితీయ ప్రేమ ఉండేది. బ్రహ్మసూత్రాలకు వీరు భాష్యం రచించడం అయితే జరిగిందని చెప్పడం జరిగింది. సో ఇక్కడ అడిగే ప్రశ్న, సో క్రింది వారిలో తెలుగు ప్రాంతానికి చెందినటువంటి భక్తి ఉద్యమ కారకుడు ఎవరు? లేదా శుద్ధ అద్వైతాన్ని రచించింది ఎవరు? ఎవరి ప్రకారము దేవుడిని అనుగ్రహం పొందడం కోసమే మనం మోక్ష మార్గం పొందవచ్చు అని చెప్పడం జరిగిందంటే వల్లభాచార్యులు. ఇక తర్వాత చూద్దాం. ఇంకా బ్రహ్మసూత్రాలు అంటే మనకి సంస్కృత గ్రంథం అండి ఇది. వీటికి వ్యాసుడు లేదా బాదరాయణుడు రచించడం జరిగింది. వీటినే మనం వేదాంత సూత్రాలను కూడా పిలుస్తాం, గుర్తుపెట్టుకోండి. బ్రహ్మసూత్రాలనే వేదాంత సూత్రాలు అంటారు. దీన్ని సంస్కృతంలో రాసింది వ్యాసుడు లేదా బాదరాయణుడు. ఇక తర్వాత మనకి బసవేశ్వరుడు అండి. బసవేశ్వరుడు అనగానే మనకు గుర్తుకు రావాలి కర్ణాటక. ఈయన ఒక రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త, కవి మరియు సామాజిక సంస్కర్త.
ఈయన వీరశైవ సాంప్రదాయాన్ని ప్రచారం చేశాడు. ఆయన రచనలను మనం వచనములు అని పిలుస్తాము. గుర్తుపెట్టుకోండి, వచనములు అనేవి శైవ సాంప్రదాయానికి చెందినవి బసవేశ్వరుడు రచించడం జరిగింది. అతను పుట్టుకతో లేదా సామాజిక స్థితితో సంబంధం లేకుండా ప్రజలందరికీ బోధించాడని చెప్పడం జరిగింది. సో ఆయన ప్రసిద్ధి సూక్తి ఏంటంటే, మానవులంతా సమానమే, కులం లేదా ఉపకులం అనేది లేదు అనే మాట అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక కీ సెంటెన్స్ అండి, ఎగ్జామ్లో మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. మానవులంతా సమానమే, కులం లేదా ఉపకులం లేదు అని ఎవరు ప్రబోధించారు అంటే బసవేశ్వరుడు అండి. బసవేశ్వరుడు ఏ రాష్ట్రం చెందినవాడు? కర్ణాటక. ఆయన రాసిన రచనలు ఏమని పిలుస్తారు? వచనములు అని పిలుస్తాము. ఇక తర్వాత వచ్చింది రామానందుడు అండి. ఉత్తర భారతదేశంలో వైష్ణవ మతాన్ని ప్రచారం చేసిన ఘనత రామానందునికి చెందుతుందని ఇవ్వడం జరిగింది. ఈయన ప్రయాగలో జన్మించడం జరిగింది. బెనారస్లో విద్యాభ్యాసం కొనసాగించారు. ఉత్తర భారతదేశంలో అనేక ఆధ్యాత్మిక ప్రదేశాల్లో సంచరిస్తూ వైష్ణవ సిద్ధాంతాన్ని బోధించాడు. రామానుజాచార్యుల వారి విశిష్ట అద్వైతం పట్ల ఈయనకి విశ్వాసం ఉండేది. అతని బోధనలే ఈయనకు బహుళ ప్రచారంలోకి తీసుకొచ్చాయని చెప్తారు. ఇతను హిందీ భాషలో బోధనలు చేశాడని చెప్పడం జరిగింది. సమాజం వివిధ వర్గాలకు విభజించి ఉండడాన్ని ఈయన వ్యతిరేకించడం జరిగింది. తర్వాత కబీర్ గురించి మాట్లాడుకుందామండి. ఉత్తర భారతదేశంలో ప్రముఖ భక్తి ఉద్యమ సాధువుల్లో కబీర్ ఒకరు. నీరు అనే ఇస్లాం చేనేతకారుని ఆదరణలో పెరిగారండి. సో ఇతను నీరు అనే ఒక ఇస్లాం చేనేత కార్మికుడు దగ్గర ఈయన పెరుగుదల అంతా జరిగింది. బాల్యం నుంచి కబీర్ దైవభక్తి ఎక్కువ. యవ్వన ప్రయాణానికి వచ్చాక రామానందుని శిష్యునిగా మారి ఎక్కువ కాలం బెనారస్లోనే గడపడం జరిగింది. రామానందుని ద్వారా ఆధునీకరించబడిన మరియు బహుళ ప్రాచుర్యం పొందిన వేదాంత తత్వాన్ని కబీర్ సంగ్రహించాడు. అన్ని మతాలు, వర్గాలు, కులాలు మధ్య ఐక్యతను పెంపొందింపజేసేలా ప్రేమతత్వాన్ని ఒక మతంగా ప్రచారం చేశాడు. దేవుని ఎదుట అందరూ సమానమే. ఈ వాక్యం చూసుకోండి, దేవుని ఎదుట అందరూ సమానం అనేది కబీర్ యొక్క వాక్యం అండి. సో ఇంతకుముందు మనం చూసుకుంటే బసవేశ్వరుడిది చూసుకోవచ్చు. బసవేశ్వరుని వాక్యం తీసుకుంటే సో మానవులంతా సమానమే, కులం లేదు ఉపకులం లేదు అని చెప్పింది బసవేశ్వరుడు అండి. అంతకుముందు మనం చూస్తే దేవుడు ఒక్కడే అని చెప్పేది వల్లభాచార్యులు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కీ ట్యాగ్ లైన్స్ అయితే ఉంది. ఆ ట్యాగ్ లైన్ అయితే మర్చిపోవద్దండి. హిందూ ముస్లింల సమైక్యత కొరకు ప్రయత్నించిన మొదటి సాధువుగా కబీర్ని చెప్పవచ్చు. హిందూ ముస్లింలను కలపడానికి ప్రయత్నించిన మొట్టమొదటి సాధువుగా మనం కబీర్ అని చెప్పవచ్చు. తర్వాత వచ్చింది సంత్ రవిదాస్. సంత్ రవిదాస్ మనకి బెనారస్లో నివసించాడు. ఈయన నిరాడంబర జీవితాన్ని గడుపుతూ సంతృప్తిగా జీవించేవారు. ఆయన రచనలతో ఎంతో సామరస్యాన్ని కనిపించేది. ప్రతి వారు భగవంతునికి తనను సంపూర్ణంగా సమర్పించుకోవాలని ప్రబోధించారు. హరిలో అందరూ, అందరిలో హరి. మరో ట్యాగ్ లైన్ ఏదో వచ్చిందండి. రవిదాస్ చెప్పింది ఏంటంటే హరిలో అందరూ, అంటే హరి అంటే శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు అందరిలో ఉంటాడు, అందరం కూడా శ్రీ మహావిష్ణువులోనే ఉంటాము అని చెప్పింది రవిదాస్. హరి గుర్తుపెట్టుకుంటే, రవి హరి గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. రవి హరి. తర్వాత వచ్చింది మీరాబాయి అండి. సో ఇక మధ్యకాలంలోకి వచ్చేసరికి మరొక ముఖ్యమైన భక్తి ఉద్యమకారిణిగా మీరాబాయి చెప్తాం. బాల్యం నుంచి శ్రీకృష్ణుని భక్తురాలి. వివాహం తర్వాత కూడా ఆమె శ్రీకృష్ణుని భక్తి కొనసాగిస్తూ గొప్ప గాయకురాలుగా పేరు పొందింది. రాజకుటుంబంలో జన్మించినప్పటికీ చాలా నిరాడంబరంగా జీవించింది. సమాజంలో అన్ని వర్గాలలో కూడా కృష్ణ భక్తి తత్వాన్ని ప్రచారం చేసింది. ఇంకా విశేషం అంటే ఈ రోజుకి మనం మీరాబాయి భక్తి గేయాలను మనం ఇప్పుడు రాజస్థాన్లో చూడొచ్చు. భక్తి పారవశ్యంతో ఆమె పాడే భజనలు వినడానికి అన్ని మతాలకు చెందిన సాధువులు రాజస్థాన్లోని చిత్తోడ్ ప్రాంతాన్ని సందర్శించేవారు. మీరాబాయి సంత్ రవిదాస్ శిష్యురాలు. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సంత్ రవిదాస్ శిష్యురాలు. శతాబ్దాలుగా మీరా భజనలు జనబాహుల్యంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి అని చెప్పుకోవచ్చు. తర్వాత చైతన్య మహాప్రభు అండి. చైతన్య మహాప్రభు అనగానే మనకు గుర్తు రావాలి బెంగాల్. ఇతడు శ్రీ గౌరంగ అనే పేరుతో కూడా ఈయన పిలుస్తారు. కాబట్టి చైతన్య మహాప్రభుకి మరో పేరు శ్రీ గౌరంగ. ఇతను బెంగాల్కి చెందిన ప్రముఖ వైష్ణవ సాధువు మరియు సంస్కర్త. భారతదేశంలోని దక్షిణ పశ్చిమ ప్రాంతాలైన పండరీపురము, సోమనాథ్, ద్వారకలను సందర్శించి తన బోధనలు ప్రచారం చేశాడు. ఉత్తర దిక్కున ఉన్న బృందావనం, మధుర, ఇతర తీర్థ ప్రదేశాలను కూడా సందర్శించి చివరిగా పూరిలో స్థిరపడ్డాడు. ఓకేనా, తుది శ్వాస వరకు అక్కడే నివసించాడు. సో చైతన్య ప్రభు కూడా చెప్పింది దేవుడు ఒక్కడే అని. ఆయన కృష్ణుడు లేదా హరి అని విశ్వసించాడు. ప్రేమ, భక్తి, గానము మరియు నృత్యం
ద్వారా దేవుని సన్నిధి చేరుకోవచ్చు. సో ఇదొక కొత్త ట్యాగ్లైన్ అండి, గుర్తుపెట్టుకోండి. ప్రేమ, భక్తి, గానము, నృత్యము, ఈ 4 ద్వారా మనం దేవుడిని చేరుకోవచ్చు అని చెప్పింది చైతన్య మహాప్రభు. మరియు ఆత్మ పరిశీలనకు ప్రాముఖ్యతను ఎక్కువగా ఇవ్వచ్చు అని చెప్పాడనమాట. ఇది గురువు ద్వారా మాత్రమే సాధించవచ్చునని కూడా ఆయన నమ్మాడు. అంటే ఆత్మ పరిశీలన అనేది మనం ఎప్పుడైతే మనం సాధించగలమంటే గురువు ద్వారా మాత్రమే చెప్పాడు. ఇక శంకరదేవుడు అండి, అస్సాం గుర్తు రావాలి. శంకరదేవుడు అస్సాం ప్రాంతానికి చెందిన సాధువు. అతను కవి, నాటకకర్త మరియు సంఘ సంస్కర్త. సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలను సమావేశం అవడానికి ఈయన సత్రాలు లేదా మఠములు మరియు నామ్ఘర్లను ప్రారంభించారు. సో సత్రాలు లేదా మఠములు లేదా నామ్ఘర్లను ప్రారంభించిన వ్యక్తి శంకరదేవుడు అండి. శంకరదేవుడు గిరిజనులతో సహా అందరికీ వైష్ణవ మతాన్ని ప్రబోధించడంలో విజయం సాధించాడని చెప్తాం. సో ఇక్కడ మనకి శంకరదేవుడికి సంబంధించింది అస్సాం గుర్తుపెట్టుకోవాలి. సత్రాలు లేదా మఠములు లేదా నామ్ఘర్లను అనేవి అందరినీ సమావేశపరచడానికి కోసం స్థాపించిన వ్యక్తి ఎవరంటే శంకరదేవుడు. ఇక గురునానక్ అండి. ఓకే, గురునానక్ వచ్చేసరికి సిక్కు మత స్థాపకుడు మనంగా గురునానక్ అని చెప్పుకోవచ్చు. కబీర్ బోధనలను ఈయన విశేషంగా అభిమానించాడు. లాహోర్ సమీపంలోని తల్వండి, ఇక్కడ ప్రశ్న. ఓకే, గురునానక్ జన్మస్థలం ఏదంటే సో ఈరోజు మనకి పాకిస్తాన్లో ఉండేటటువంటి తల్వండి. క్రీస్తు 1469లో జన్మించాడు. చిన్నతనం నుండే మత గురువులతో సాధువులతో మతపరమైన చర్చలు జరుపుతూ ఉండేవాడు. సత్యం, సోదరిభావం, సరైన జీవన విధానం, సామాజిక విలువైన పని పట్ల గౌరవం మరియు దాతృత్వం పట్ల నమ్మకం కలిగి ఉండేవాడు. ఇతను దేవుడు ఒక్కడే అని మరియు సోదరభావాన్ని కలిగి ఉండాలని విశ్వసించాడు. సాధారణ ప్రజల భాషల్లో తమ బోధనలు చేశాడు. ఇతని బోధనలు విశేష ప్రాచుర్యాన్ని పొందాయి. ఇతని శిష్యుల్లో హిందూ, ఇస్లాం మతాలకు చెందిన వారు ఉన్నారు. గురునానక్ అనుచరులను సిక్కులు అంటారనమాట. అంటే గురునానక్ను అనుసరించే వ్యక్తులను ఏమని పిలుస్తారంటే సిక్కులు అంటారు. దేవుడు ఒక్కటే, మానవులందరూ ప్రత్యక్షంగా దేవునితో అనుసంధానం కాగలరనేవి గురునానక్ బోధనలు. విశేష ప్రాచుర్యం పొందినవి కూడాను. కుల వ్యవస్థను నిరసించాడు. కులం, లింగ భేదం లేకుండా అందరూ సమానమైన బోధించడం గురునానక్ బోధనలో ప్రగతిశీల అంశాలు అని మనం చెప్పుకోవచ్చు. ఇక తర్వాత చూస్తే గురునానక్ రాసిన గ్రంథం పేరంటే గురు గ్రంథ సాహెబ్. ఇదే మనకి సిక్కుల యొక్క పవిత్ర గ్రంథంగా కూడా మనం చెప్పుకుంటాం. సిక్కుల యొక్క పవిత్ర గ్రంథం ఏదంటే గురు గ్రంథ సాహెబ్. దీన్ని రాసింది గురునానక్. ఇక తర్వాత నామ్దేవ్ అండి. ఇవి మనకి మహారాష్ట్రకు వద్దాం ఇప్పుడు. సో పండరీపురానికి చెందినటువంటి విఠోబా భక్తుడు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతో భజనలు నిర్వహించేవాడు. నామ్దేవ్ ప్రకారం దేవుణ్ణి ప్రార్థించడానికి క్రతువులు, విస్తృతమైన పూజా విధానం అనుసరించాల్సిన అవసరం లేదు. ఏకాగ్రతతో మనస్సుని దైవానికి సమర్పించడం ద్వారా మోక్షాన్ని సాధించవచ్చు అని బోధించాడు. ఇక జ్ఞానేశ్వర్ అండి. సో జ్ఞానేశ్వరుడు భగవత్ దీపిక అనే పేరుతో భగవద్గీతకు వ్యాఖ్యానం రాశాడు. ఇక్కడ మనకి ప్రశ్న అండి. సో భగవద్గీతకు భగవద్దీపిక అనే పేరుతో వ్యాఖ్యానాన్ని రచించిన వ్యక్తి ఎవరంటే జ్ఞానేశ్వర్ అండి. దీనినే మనం జ్ఞానేశ్వరి అని కూడా పిలుస్తాం. ఏదైతే భగవద్దీపిక అని అనుకుంటున్నామో దీన్ని జ్ఞానేశ్వరి అని కూడా పిలుస్తాం. జ్ఞానేశ్వర్ మరాఠీ భాషలో బోధనలు చేశాడు. సమాజంలో అన్ని కులాలను భగవద్గీత గ్రంథ పఠనాన్ని అనుమతింప చేయాలని బోధించాడు. నామ్దేవ్ ప్రకారం చూద్దాం. దైవాన్ని పూజించడం విస్తృతమైన పూజ విధానం అక్కర్లేదని చెప్పడం జరిగింది. ఇక తెలుగు భక్తి ఉద్యమకారుల గురించి మాట్లాడుకుందాం. సాహిత్యం ద్వారా భక్తి ఉద్యమం ప్రచారం చేసిన కొందరు తెలుగు కవుల గురించి మనం ఇక్కడ చర్చించుకుందాం. అందులో మొదటిది మొల్ల. ఈమెను మొల్ల మాంబ అని కూడా పిలుస్తారు. మొల్ల ప్రసిద్ధి తెలుగు కవయిత్రి. రామాయణాన్ని తెలుగులో రాసిన మొల్ల శ్రీకృష్ణదేవరాయలకి సమకాలీకురాలుగా పరిశీలకుల అభిప్రాయం. ఈమె శైలి సరళంగాను ఆకర్షణీయంగాను ఉంటుంది. ఇక రెండవది అన్నమయ్య. తాళ్ళపాక అన్నమాచార్యులుగా ప్రసిద్ధి పొందిన అన్నమయ్య కడప జిల్లాలోని తాళ్ళపాక గ్రామంలో జన్మించారు. వీరిని పద కవితా పితామహుడు అని కూడా పిలుస్తారు. ఈయన శ్రీ వెంకటేశ్వరుని కీర్తిస్తూ 32,000 సంకీర్తనలు రాయడం అయితే జరిగింది. తెలుగు వారందరిలో అన్నమయ్య కీర్తనలు బాగా ప్రాచుర్యం పొందాయి. సమాజంలోని అసమానతలను తన పద్యాలతో నిరసించాడు. ఇవి మనకి మధ్యయుగంలో వచ్చినటువంటి ముఖ్యమైన భక్తి ఉద్యమాలని చెప్పవచ్చు. వీళ్ళంతా కూడాను కుల వివక్షతను తిరస్కరించడం, అదేవిధంగా అది ప్రధానమైనటువంటి సామాజిక ప్రభావం అని చెప్పవచ్చు. ఇది మత సహనాన్ని ప్రోత్సహించింది. అంతేకాకుండా సాధకుల సహనాన్ని,
అదేవిధంగా ఏకస్వరోపాసనం అంటాం అనమాట. దేవుడు ఒకే ఆ రూపంలో ఉంటాడని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా విభిన్న మార్గాల ద్వారా మత సామరస్యాన్ని భావాన్ని ప్రజల్లో పెంపొందించడానికి కృషి చేశారు. మానవతా దృక్పథాన్ని కూడా పెంపొందించడం ప్రయత్నించారు. సో ఇదంతా జనరల్ అంటే మనకి ఎగ్జామ్లో రావడానికి ఏముండదు. ఇక సూఫీ ఉద్యమంలోకి వెళ్దాం. ఇస్లాం మతంలోని సాంఘిక మత సంస్కరణ ఉద్యమాన్ని మనం సూఫీ ఉద్యమం అంటామండి. సూఫీ తత్వము విశ్వ మానవ ప్రేమ మరియు సమతావాదాన్ని ప్రచారం చేసింది. సో ప్రధానంగా 2 పాయింట్లు అండి. విశ్వ మానవ ప్రేమ, రెండవది వచ్చేసి సమతావాదాన్ని ప్రచారం చేసిందని చెప్తాం. సూఫీ అనే పదం సాఫ్ అనే అరబిక్ పదం నుండి గ్రహించబడింది. సాఫ్ అంటే స్వచ్ఛత లేదా శుభ్రత అని అర్థం. సూఫీ సన్యాసులు నిరంతరం ధ్యానంలో గడుపుతూ సాధారణ జీవనం గడిపేవారు. మరి సూఫీయిజం యొక్క విశిష్ట లక్షణాలు ఏమిటి? దేవుడు ఒక్కడే, అందరూ దేవుని సంతానమే అని ప్రచారించడం. అంతేకాకుండా సాటి మానవుని ప్రేమించడం అంటే భగవంతుని ప్రేమించడమే. భక్తితో కూడిన సంగీతం దేవుని సన్నిధికి చేరడానికి ఒక మార్గాలలో ఒకటి. వహాదాత్ ఉల్ ఉజూద్ అనగా ఏకేశ్వరోపాసన అనేది సూఫీ తత్వం విశ్వసిస్తుంది. అంటే దేవుడు అనేవాడు ఒక్కడే అని నమ్మడాన్ని ఏకేశ్వరోపాసనం అంటాము. సో దాన్ని సూఫీ తత్వం విశ్వసిస్తుంది. సో ఇక్కడ ఉన్న గొప్ప సూఫీ సన్యాసుల గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిది ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. ఓకేనండి, ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ అని చెప్తాం. సో ఇది భారతదేశంలో అతి గొప్ప సూఫీ సాధువుగా మనం చెప్పుకుంటాం. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ భారతదేశంలో చెందిన గొప్ప సూఫీ సాధువు. భారతదేశంలో చిస్తీ పద్ధతి వీరి ద్వారా స్థాపించబడింది. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ క్రీస్తు 1143లో పర్షియాలోని సియిస్తాన్లో జన్మించడం జరిగింది. ఈయన 1192లో భారతదేశాన్ని సందర్శించారు. ప్రేమ, విశ్వమానవ సౌభ్రాతత్వం అనే అంశాలను ప్రచారం చేశారు. మరి ఈయన యొక్క సమాధి అంటే ముస్లిం ఏదైతే మన సూఫీ సన్యాసుల యొక్క సమాధులు ఉంటాయో వాటిని మనం దర్గా అని పిలుస్తాము. ఓకే, భారతదేశంలో అన్నింటికన్నా శక్తివంతమైన దర్గాగా దీన్నే చెప్తాం. మొయినుద్దీన్ చిస్తీ దర్గా. ఇది ప్రస్తుతం రాజస్థాన్లో ఉంది. దీన్నే అజ్మీర్ దర్గా అని కూడా పిలుస్తాం. సో ఇది అజ్మీర్లో ఉంది. సో ఈ పవిత్ర స్థలాల్లో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ యొక్క పవిత్ర సమాధి అయితే ఉందని చెప్తామండి. సో మొయినుద్దీన్ చిస్తీ దర్గా అనేది ఎక్కడుంది? రాజస్థాన్లోని అజ్మీర్లో ఉంది. దీన్ని సింపుల్గా మనం అజ్మీర్ దర్గా అని కూడా పిలుస్తాం. ఇక రెండవది నిజాముద్దీన్ ఔలియా చిస్తీ సాధువులు అత్యంత ప్రసిద్ధిగాంచినవాడు. ఇతను బాబా ఫరీద్ యొక్క శిష్యుడు అని చెప్తాం. భగవంతుని సాక్షాత్కారానికి దారితీసే ప్రేమను ఆయన అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. భగవంతుని ఎడల ప్రేమ అనగా మానవత్వంతో కూడిన ప్రేమ అని చెప్పాడనమాట. ఆ విధంగా ఇతను విశ్వవ్యాప్తి ప్రేమ మరియు సోదరభావం అనే సందేశాన్ని వ్యాప్తం చేశారు. ఫరీదుద్దీన్ గంజ్ ఈ షకర్, షేక్ నిజ్మతుల్లా మరియు ఖ్వాజా పీర్ మహమ్మద్ మొదలైన వారు ఇస్లాంలోని ఇతర ప్రముఖ సూఫీ సాధులను ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరో 2 పేర్లు అయితే ఇవ్వడం జరిగింది. మరి సూఫీ ఉద్యమ ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. సూఫీలు దేశవ్యాప్తంగా పర్యటించి నిరుపేదలకి, గ్రామీణ ప్రాంతాల వారికి తమ బోధనలు చేర్చగలిగారు. వారి స్థానిక భాషలో తమ బోధనలు చేసేవారు. వీరు అతి సాధారణ నిరాడంబర జీవనాన్ని గడిపేవారు అని ఇవ్వడం జరిగింది. ఇక దీని యొక్క ప్రభావం చూసుకున్నట్లయితే మనకి కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ పాయింట్స్ అనేవి కీ లైన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో అది భక్తి ఉద్యమం కావచ్చు, సూఫీ ఉద్యమం కావచ్చు. వీటి యొక్క ప్రధాన ప్రభావం ఎవరి మీద పడిందంటే ప్రజల జీవన విధానం పైన, సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపైన ప్రభావితం చేశాయని చెప్పవచ్చు. రెండవది కుల మత అసమానతలను ఇవి నిరసించాయి. మూడవది వ్యవసాయం, చేనేత, హస్తకళలలో శ్రమ విలువను గౌరవం పెంపొందించాయి అని చెప్పవచ్చు. భక్తి ఉద్యమం ప్రేరణతో మనకి కొన్ని సామ్రాజ్యాలే స్థాపించబడ్డాయని చెప్పవచ్చు. ఉదాహరణకు విద్యారణ్య స్వామి ప్రేరణతో మనకి విజయనగర సామ్రాజ్యము, సమర్థ రామదాస్ స్వామి ప్రేరణతో మరాఠా సామ్రాజ్యము స్థాపించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ భాష సాహిత్యం కూడా వికసించిందని చెప్పవచ్చు. ఎందుకంటే అందరినీ ఆకట్టుకునేటట్లు పద్యాలు భక్తి ఉద్యమంలో ముఖ్యంగా సాధువుల చేత రచించబడ్డాయి మరియు ఆలపించడం జరిగిందనమాట. సో అక్క మహాదేవి రచనలు, మీరాబాయి భజనలు, గోదాదేవి రచించిన తిరుపావై. ఇక్కడ ఒక ప్రశ్న. సో చూసారా, లెసన్లో మిస్ అయింది, ఇక్కడ మనకు ఉంది. గోదాదేవి రచించిన రచన పేరేంటి? తిరుపావై. గుర్తుపెట్టుకోండి, గోదాదేవి రచన తిరుపావై.
ఇక సూఫీ సాధువులు ఏకేశ్వరోపాసనను, నిరాడంబర పూజా విధానాన్ని ప్రచారం చేశారు. మూఢనమ్మకాలను నిరసించారు. ఈ అంశాలను వారి పాటల ద్వారా, పద్యాల ద్వారా ప్రముఖంగా ప్రస్తావించేవారు. దైవాన్ని స్తుతించడంలో సంగీతానికి విశేష ప్రాధాన్యత ఉండేది అని చెప్పడం జరిగింది. ఉదాహరణకి ఖవ్వాలి రాగం. సో మనకి ఏదైతే ఉందో సంగీతంలో మనకి కవ్వాలి రాగం అనేది ఒక ప్రత్యేకంగా దేవుని స్తుతించే విధానంలో ఉంటుంది. కానీ నిరాడంబరత, క్రమశిక్షణతో కూడిన జీవనం, ఇస్లాం మతం పట్ల నిబద్ధత మొదలైనవి ఈ సమాజాన్ని సూఫిజం పట్ల ఆకర్షితులయ్యేట్లు చేయడం జరిగింది అంటూ ఈ పాఠంలో అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో కీ పాయింట్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎక్కడెక్కడైతే మనం క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుందో చెప్పామో వాటిని మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మరిన్ని వీడియో అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ని ఎనేబుల్ చేసుకోండి.